సరోజా వసై సరోజా నీ అమ్మ పలకవేందే పాతివ్రత. నీ అబ్బా నన్నేమన్నాను పడతా, మధ్యలో మా అమ్మేం చేసిందిరా తాగుబోతున్నా బట్ట. అబ్బో మీ అమ్మ ఏదో దేవత అయినట్టు దూది కొడుతున్నావు కదా. నువ్వు పెద్ద పీకుడు గాడివని కట్టబెట్టింది కదరా, నిజంగానే అది దేవతే. అబ్బో ఏడుషవులే గాని దా అన్నం పెట్టు. బియ్యం లేవు, నూనె లేదు, కాయగూరలు లేవు, దేంతో చేసి పెట్టమంటావు నీకు అన్నం? అక్కడ గడ్డుంది పీక్కొని తిను. మొగుడంటే మర్యాద లేదా? మాచర్ల మొగాడినే నేను. అబ్బా మగాడు తాగి తాగి నీ తాబేలు తుమ్మడం కూడా మానేసింది కదరా. ఏయ్ నా తాబేలు మీద ట్రోలింగ్ చేస్తావా? అమ్మా నా తాబేలు తోపుడికి నీ తపాలంలో ఉన్న తాలింపు పొంగాలే. అబ్బో రోజు భలే పొంగెత్తున్నావుగా. నీ తాబేలు దెబ్బకి నా తపాలం ఎప్పుడో తుప్పు పట్టిందిరా తుస్సుగా. అమ్మా ఆగవే, ఈ క్వార్టర్ వేసి నీ తపాలంలో ఉన్న తాలింపులు పైకి లేపకపోతే నా పేరు తోపుడు బండి తోపేశ్వరరావే కాదే. అబ్బో భలే తోపుగాడివి, ఆ కోటరేసి ఆడే పడుకుంటావు చూడు. అది చూద్దామే, నేనేడే పడుకుంటాను, లోపల నిన్ను పండ పెడతా. అదైతే నీ తాబేలు పడుకుంటది, దాంతో పాటు నువ్వు పడుకుంటావు. ఇంకేంద్రా నువ్వు నన్ను బండ పెట్టేది? పసలేని పనసకాయ. నాకు పసలేదంటావా? ఇవాళ నీ శ్వాసకేదాకా శోభనం చేస్తా చూడు. ఆ మాయదారు సరికి వేసి వేసి ఏదో ఒక రోజు నీ శ్వాస ఆగిద్ది, నాకు నీ పేడ ఇరిగిద్ది. నాకు సావా కలలు గనమాకే కప్ప మొఖం దానా. నీ కప్పతో కరవటం రాదు గాని నన్ను కప్ప మొహం అంటావా? నీ కప్పని కిరసనాలు పోసి కాల్చిపడి దొబ్బుతాను ఆ బట్ట. తోపిగా ఓ తోపిగా. అన్నయ్య ఎరా తోపిగా. అన్నయ్య ఎప్పుడొచ్చావన్నయ్య? నా కోసం ఏం తెచ్చావు కన్నయ్య? ఎరా ఇంక తాగుడు ఆపవా? డ్రైవరు డ్రైవింగ్ చేయడం ఆపడు, పూజారి మంత్రాలు చదవటం ఆపడు, తాగుబోతాడు కూడా మందు తాగటం ఆపడన్నయ్యా. నీ అబ్బా దీనికి మాత్రం భలే సమాధానం ఉంటుందిరా నీ దగ్గర. నా సమాధానాన్ని పక్కన పెట్టి ఆ చేతిలో ఉన్న సరుకుని ఇస్తే దాన్ని తాగి దాని శ్వాసని ఆపేస్తానన్నయ్యా. ఆహా ఏమన్నదమ్ములరా మీరు, మీ బంధానికి బురద పెయింట్ అయ్యా. పోవే అనయ్య, సరికి అన్నయ్య, సరికి అన్నయ్య నువ్వు. ఎరా తోపిగా, కొత్త పిట్టలు ఫోటోలు పంపిస్తాను, ఇంకా పంపలేదేమమ్మా? అన్నయ్య నా బంగారు అన్నయ్య, ఎందుకంత కంగారన్నయ్య? నాకేమో మందు పిచ్చి, నీకేమో పిట్టల పిచ్చి. సాయంకాలం కల్లా ఫోటోలు నీ ఫోన్లో ఉంటాయి చూడు. రే ఈ సరికెత్తే నువ్వు శవాసనం వేస్తావు గానీ ముందు పిట్టల ఫోటోలు పంపిరా. ఒరే అన్నయ్య, రోజుకో పిట్టని పులిమిదే కానీ నీ పోతు పడుకోదా? ఏం చేయమంటావురా, నీకేమో పిల్లా ఉంది, వదిన పోయి సాన్నాళ్ళయింది, మేత లేక నా పోతుకు పిచ్చి పట్టిందిరా. అందుకే రోజుకో పిట్టన పులిమితే గాని నా పోతుకు పిచ్చి తగ్గదు. ఇప్పటికిప్పుడు పిట్ట అంటే పుష్పకి ఫోన్ కొట్టాల్సిందే. చెప్పురా తాగుబోతు తోపిగే. వసే పుష్ప,
మా అన్న పోతికి అలా ఏదో ఒక పిట్టని పొలమకపోతే దానికి పిచ్చి పట్టేలా ఉందంటే పిట్లన్నీ పక్కూరు వెళ్ళాయిరా, నా పిట్ట మాత్రమే ఉంది. ఏయ్, నీ పిట్టకేమే పుష్ప, ఫోన్ నెంబర్ పంపిస్తాను. ఇయాల్టికి నీ పిట్టని పులిమించుకో, మంచి పైసలు ఇస్తాడులే. సర్లే. అన్నయ్య మంచి పుష్కలమైన పిట్ట, ఫోన్ నెంబర్ పంపిస్తాను. పులుముకో.